గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇంతకు ముందు మనము ఇంట్లో వాస్తు దోషాల గురించి మాట్లాడుకున్నాం. అలానే ఏమన్నా సమస్యలు ఉంటే ఏం చేయాలి అని మాట్లాడుకున్నాం. కానీ కొంతమందికి జాతకపరంగా కావచ్చు, వాస్తుపరంగా కావచ్చు, సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఇంట్లో. అది వాళ్ళు దేని పరంగా వస్తుందో కూడా తెలియదు. ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది ఇంట్లో. మరి అలాంటివి సమస్యలు అధిగమించాలంటే జనరల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా ఇంట్లో వాళ్ళు? అంటే అలా కాదమ్మా, జాతకపరంగా సమస్య రావడం కాదు, బాగా అర్థం చేసుకోండి. ఆ వ్యక్తి పూర్వజన్మలో చేసిన కర్మపరంగా సమస్య వస్తుంది. ఓకే. జాతకం అనేటువంటిది అది ఆ సమస్యను ఎలా తీర్చుకోవాలో చెప్తుంది. అంటే ఎలా అంటే చెప్తాను చూడండి, చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి పడ్డాడు బైక్ మీద నుంచి కింద, చెయ్యి విపరీతంగా నొప్పి లేస్తుంది. ఈ చెయ్యి లోపల ఎముక విరిగిందో లేదో అర్థం కాదు. అప్పుడు ఏం చేస్తాం, దీన్ని స్కాన్ చేస్తారు, స్కానింగ్ రిపోర్ట్ తీసుకుంటారు. దట్ ఈస్ జాతకం. ఆ రిపోర్ట్ తీసుకొని చూస్తే ఇక్కడ విరిగింది, దీనికి కట్టుకట్టాలి అంటాం. లోపల ఉన్నది కనిపించదు, బయటికి నొప్పి అనిపిస్తుంది, కానీ లోపల ఇరిగిందా, ఉట్టి దెబ్బ తగిలిందా అర్థం కావట్లేదు. అలాంటప్పుడు ఏం చేస్తున్నాం, స్కాన్ చేస్తున్నాం కదా, ఎక్స్రే తీస్తున్నాం. ఈ ఎక్స్రే రిపోర్టే జాతకము. ఓకే. ఆ జాతకంలో చూస్తారు ఎక్స్రే రిపోర్ట్లు ఎలా, ఇక్కడ క్రాక్ వచ్చిందా, చిన్నది వచ్చింది, లేదా పెద్దదేమో బాగానే అయింది అంటాం. అట్లాగే జాతకంలో కూడా ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఉదాహరణకి ఆ వ్యక్తి ఎదగలేకపోతున్నాడు అనుకోండి, లగ్నం పాడైంది. సో లగ్నం బాగుపడడానికి ఏం చేసుకోవాలనేది వెతుకుతాం. ఉదాహరణకి డబ్బులు సంపాదించలేకపోతున్నాడు, ఏమి చేసినా కలిసి రావట్లేదు, బికాజ్ ఆఫ్ ఈ జాతకుడు పూర్వజన్మల్లో ఏ పుణ్య కార్యము చేయలేదు, ఎవరికి ఏది సహాయం చేయలేదు. పుణ్యం ఉంటేనే డబ్బులు వస్తాయి మనకి. శాస్త్రంలో మనకి మన ఆదిశంకరాచార్యులు వారు కూడా ఆవిడికి ఉసిరికాయ దానం ఇచ్చిన అతనికి, ఆమెకి అది ఉసిరికాయ దానం ఇచ్చిన ఆమెకి ధనం రావాలని లక్ష్మీదేవిని ప్రార్థించినప్పుడు అమ్మవారు ఏమంటుంది, ప్రత్యక్షమై, శంకరా ఆమెకు పుణ్యం లేదు నేను ఇవ్వాలంటే అంటుంది. అంటే పుణ్యం ఉంటే లలిత అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు అనుగ్రహిస్తుంది. అలాగా ఈ పోయిన జన్మలో ఏదైనా పుణ్యకార్యం చేస్తేనే ఈ జన్మలో ధనభావం బాగుంటుంది, అదర్వైజ్ బాగోదు. ఒకవేళ ఏదో అన్యాయంగా సంపాదించవచ్చు, బట్ శాస్త్రం ఏం చెప్తుంది, పుష్కర కాలం అంటే 12 సంవత్సరాల్లో మళ్ళీ అది పోతుంది ఆటోమేటిక్గా, ఉండదు వాడికి, ఏదో రూపంలో ఇంకో రూపంలో పోతుంది అది. అయితే ఇక్కడ ఈ రకంగా సెకండ్ హౌస్ పాడైందా, థర్డ్ హౌస్ పాడడం వల్ల దారిద్ర్యం అనుభవిస్తున్నాడు, 4వ స్థానం వల్ల అంటే గృహంలో వాస్తు వల్ల అనుభవిస్తున్నాడా, లేకపోతే నిజంగానే వాస్తు దోషం ఉండి అనుభవిస్తున్నాడా, లేకపోతే సంతానం లేదని ఎందుకు బాధపడుతున్నాడు, 5వ స్థానం ఎలా ఉంది, రుణరోగ శత్రువులతో ఎందుకు పీడింపబడుతున్నాడు, 6వ స్థానం ఎలా ఉంది, వివాహం అవ్వట్లేదంటే 7వ స్థానం ఎలా ఉంది. ఇలాగ ఒక్కొక్క స్థానాన్ని తీసుకొని, ఓకే ఈ గ్రహం ఇక్కడ బలంగా లేదు అంటే ఇక్కడ జాతక చక్రం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, స్ట్రెంగ్త్ ఫుల్గా ఉండడం ఒక హౌజు, లేదా ఒక హౌస్ వీక్గా ఉండడం. వీక్గా ఎందుకు ఉంటుంది అంటే ఇట్స్ వెరీ క్లియర్, ఈ జాతకుడు దానికి తగ్గ పుణ్యం చేసుకోలేదు కాబట్టి అది వీక్గా ఉంది. ఎలా అంటే ఇప్పుడు మనకు ఒక 6 ఎగ్జామ్స్లో ఒక 6 సబ్జెక్టులు ఉన్నాయి, ఏది బాగా రాస్తే అందులో మంచి మార్క్స్ వస్తాయి, ఏది సరిగ్గా రాయలో తక్కువ మార్కులు వస్తాయి. ఎందులో అయితే బాగా మార్కులు వచ్చాయి దాన్ని బట్టి వాళ్ళ గ్రూప్ డిసైడ్ అవుతుంది. సైన్స్ బాగా మార్క్స్ వచ్చాయి ఎంపీసీలోకి వెళ్తాడు, బైపీసీలోకి వెళ్తాడు. మ్యాథమెటిక్స్లో బాగా మార్క్స్ వచ్చాయి ఎంపీసీలోకి వెళ్తాడు, ఎలిజిబుల్ దానికి. ఎలా అయితే ఒక దాంట్లో మార్క్స్ వస్తే దేనికి ఎలిజిబుల్ అవుతాడో మనిషి, వాళ్ళు పాస్ట్ లైఫ్లో చేసుకున్న సంబంధాలు, పుణ్యాలు, అంటే సంబంధం అంటే భార్య బాగా చూసుకున్నాడు మంచి భార్య వస్తుంది, భర్తను బాగా చూసుకున్నాడు మంచి భర్త వస్తారు, పిల్లలను బాగా చూసుకున్నాడు మంచి పిల్లలు వస్తారు. అలా పాస్ట్ లైఫ్లో చేసినటువంటిదే ఈ జన్మలోకి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ లాజిక్ శాస్త్రం బాగా తెలిసిన వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది, శాస్త్రం తెలియని వారు ఒప్పుకోరు. అదేంటి పాస్ట్ లైఫ్లో చేస్తే ఈ లైఫ్లో రావడం ఏంటి, అప్పుడే ఇచ్చేసేయాలి కదా అని. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, కొన్ని విషయాలు మాత్రమే ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది, కొన్నిటికి ఇమీడియట్లీ యాక్షన్ ఉండదు. ఎలా అంటే క్యాండిల్లో వేలు పెడితే మీకు కాలొచ్చు, కానీ సిగరెట్ తాగిన వెంటనే మీకు క్యాన్సర్ రావాలని రూల్ లేదు. పెట్ట మీద ఉంటుంది, స్మోకింగ్ ఈజ్ ఇన్జూరియస్ టు హెల్త్, కాజెస్ క్యాన్సర్ అని ఉంటుంది. అలా ఉంది కదా, నేను సిగరెట్ కాల్చానండి, ఎక్స్రే నాకు మొత్తం టెస్ట్ చేయండి, నాకు క్యాన్సర్ రాలేదు. సో ఈ గవర్నమెంట్ ఈ సిగరెట్ ప్యాకెట్ అమ్మేవాడు అందరూ అబద్ధాలు చెప్తున్నారంటే ఎలా, ఒక 5 years 10 years స్పామ్ ఆఫ్ పీరియడ్లో మీకు క్యాన్సర్ రావచ్చు, వస్తుంది. ఒక్కోసారి రాకపోవచ్చు, కేవలం డ్యామేజ్ అవ్వచ్చు. అవునా కదా, మరి ఇది అబద్ధం అని ఎలా అంటాం మనం? ఇంత టైం తీసుకుంటే ఎలా అంటే, వెంటనే రావాలి కదా మీరు రాసినప్పుడు, అంటే మీరు రాసారు వెంటనే ఫస్ట్ సిగరెట్గా రావాలండి అంటే అది అలా కాదురా బాబు, టైం పడుతుంది అంటాం కదా. అలాగే
ఒక మనిషి చేసిన పాపము అది అనుభవించడానికి లేదా పుణ్యం అనుభవించడానికి కూడా టైం వస్తుంది. టైం వచ్చినప్పుడు మీకు ఇప్పుడు బాడీ బిల్డర్ ఉన్నాడమ్మా, మంచి బాడీ బిల్డింగ్ ఒక రోజులో వచ్చిందా? ఒకరోజు జిమ్కి వెళ్ళగానే వచ్చిందా? ఒక 6 నెలలు, సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు చేశాడు కంటిన్యూస్గా. ఒక మంచి మీరు అనుభవించాలన్నా, ఒక చెడుకు సంబంధించిన అనుభవించాలన్నా ఒక్కోసారి షార్ట్ టర్మ్లో రావచ్చు, కొన్నిసార్లు లాంగ్ టర్మ్లో వస్తుంది. అలాగే పాపము పుణ్యము కూడా ఈ శరీరానికి ఒక జన్మ, కానీ ఆత్మకి అదొక ట్రావెల్. చొక్కాలు మార్చుకున్నట్టే శరీరాలు మార్చుకుంటుంది, దాని ద్వారా అది అనుభవిస్తుంది, శరీరానికి అనుభవింపజేస్తుంది. ఇది చేసిన పాపము పుణ్యం. శరీరం ఉన్నదే అనుభవింపజేయడానికి, ఆత్మకి ఎటువంటి అనుభవాలు ఉండవు, శరీరం అనుభవింపజేస్తుంది. ఓకే. అయితే దీనికి జాతకం ఇలా ఉంది అలా ఉంది అని భయపడాల్సిన పని లేదు. చాలా సింపుల్గా నేను చేస్తున్న ధర్మంగా చేసుకుంటే నేను అమ్మవారిని పట్టుకుంటా, నాకు ప్రాబ్లం ఏంటి, అమ్మవారి నామం ఏంటి చేసుకో, సింపుల్. చేసుకుంటూ వెళ్ళిపోతుంటే అదే తీరిపోతుంది. ఏమీ ఓ కంగారు పడిపోయి నాకు ఏలినాడు శని నడుస్తుంది, నాకు అష్టమ శని నడుస్తుంది, అమ్మో నాకు కాలసర్ప దోషం ఉంది, అయ్యో నా జీవితం ఏం అక్కర్లేదు. అమ్మవారి నామాల్లో ఒక నామం తీసుకున్నామా, చక్కగా చాంటింగ్ చేసుకున్నామా, సింపుల్, హ్యాపీ. మనిషికి ప్రాబ్లమ్స్ కంటే కూడా ఉన్నవి ఏమిటంటే పక్క వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచనలు అయిపోయాయి. వాడు కారు కొనుక్కున్నాడు, వాడు బైక్ కొనుక్కున్నాడు, రిలేషన్స్లో వీడు బిల్డింగ్ కట్టేసుకున్నాడు, వీడు నా గురించి ఏదో గుసగుసలు ఆడుకుంటున్నారు, లేదా వాడి కోసం వీడు ఆడుకుంటున్నారు. ఇవి మెయిన్ ప్రాబ్లమ్స్. అసలు నిజమైనటువంటి కష్టాల కంటే ఇవి ఎక్కువైపోయాయి జనాలకు. వీటి నుంచి బయటికి రావాలి. అది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.